ప్రస్తుతం ఏపీలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్న వ్యాఖ్యలు వైఎస్ఆర్సీపీ ప్రజల్లో కావచ్చు, లేకపోతే శ్రేణుల్లో కావచ్చు ఉత్సాహాన్ని నింపుతున్నాయి. ఏముందలే ఇంకొక 4 ఏళ్లు భరించండి, తర్వాత వచ్చేది మనమే, ఖచ్చితంగా మనమే ప్రభుత్వాన్ని ఫామ్ చేయబోతున్నాం అంటూ చాలా కాన్ఫిడెంట్గా కనిపిస్తున్నారు. ఎక్కడి నుంచి వచ్చింది ఆ ధైర్యం అంటారు? అంటే జనరల్గా ప్రతిపక్షానికి కాన్ఫిడెన్స్, ప్రతిపక్షం తనకు తాను తెచ్చుకోవడం కొంచెం కష్టం. ఆ పార్టీ శ్రేణులు కూడా మన వాళ్ళు అట్లే అంటారులే అనుకుంటారు. తన రాజకీయ ప్రత్యర్థి అధికారంలో ఉన్న పార్టీ వాళ్ళు కాన్ఫిడెన్స్ ఇచ్చారనుకోండి, అది చాలా బీభత్సంగా ఉంటుంది. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ఇచ్చే కాన్ఫిడెన్స్ కన్నా వైసీపీ కార్యకర్తలకి తెలుగుదేశం వాళ్ళు ఇస్తున్న కాన్ఫిడెన్స్ చాలా ఎక్కువ. ఎప్పుడు కూడా అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఆయుధాలు అవుతాయి. అసలు జగన్మోహన్ రెడ్డి గారి మళ్ళీ నేను వస్తాను అని జగన్మోహన్ రెడ్డి గారు నెలకు ఒకసారి చెప్తున్నాడు, వాళ్ళు రోజులు చెప్తున్నారు మళ్ళీ జగన్ వస్తే ఏంటి, మళ్ళీ జగన్ వస్తే ఏంటి. రెండు అర్థం ఒకటే కదా. మళ్ళీ వస్తాం, మనం గెలుస్తామని జగన్ గారు నెలకు ఒకసారి ఆ సమీక్షా మీటింగ్ లో మాట్లాడుతున్నాడు. వీళ్ళేమో ప్రతిరోజు ఒకరోజు పత్రికలో, ఇంకొక రోజు చర్చల్లో, ఇంకో రోజు చంద్రబాబు నాయుడు గారు ఇంకోసారిలో, ప్రతి ఒక్కరు జగన్ వస్తే పరిస్థితి ఏంటని పారిశ్రామికవేత్తలు మమ్మల్ని అడుగుతున్నారు అంటున్నారు. రెండు ఒకటే కదా. వస్తే ఏంటంటే ఏంటి, వస్తాడంటే ఏంటి. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాడన్న కాన్ఫిడెన్స్ వైసీపీ కన్నా తెలుగుదేశం పార్టీ భావిస్తాం. తెలుగుదేశం పార్టీని సమర్థించే మీడియాలు ఇస్తున్నాయి. మీరు ఏంటి జగన్ గారి కాన్ఫిడెంట్ అంటే ఇదే కాన్ఫిడెంట్. తన ప్రత్యర్థి కూడా ఇండైరెక్ట్ గా వచ్చేస్తాడని చెప్తా ఉన్నప్పుడు ఇంకా రాకున్నట్టుంటాడు. ఇది జనరల్. పర్టికులర్ గా చూసినప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక కీలకమైన డెసిషన్ ఏంటి, సంక్షేమ పథకాలు అమలు చేసింది. ఇప్పుడు తెలుగుదేశం పార్టీ సంక్షేమ పథకాలు ఒకటి, రెండోది డెవలప్మెంట్ యాక్టివిటీ. ఇప్పుడు సంక్షేమ పథకాల విషయంలో జగన్ గారు కన్నా బెటర్గా ఇస్తాను అని చెప్పారు, రెట్టింపు, అంతకు మించి కాక అసలు వేయట్లేదు. అంతకు మించి ఇస్తానని చెప్పి అసలు వేయకపోయేసరికి ఏమవుతుంది, కోపం వస్తుంది. కాబట్టి ఆ సంక్షేమ పథకాలు అంతకు మించి ఇస్తానని చెప్పిన దాన్ని అసలే ఇకపోవడం వల్ల నేను అనేది కొన్ని ఇచ్చారు. రైతు ఈ పెన్షన్స్ ఇచ్చారు, తర్వాత గ్యాస్ బండ స్టార్ట్ చేసినారు, కొన్ని ఇచ్చారు. కానీ కీలకమైనటువంటి అమ్మఒడి, రైతు భరోసా ఇవ్వట్లేదు. ఇప్పటివరకు రైతు భరోసా మాట తప్పారు, 1 year ఇవ్వలేదు. గతంలో చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు 3 కంతుల్లో కేంద్రంతో కలిపిచ్చినాడు, మేము ఒకే కంతులో కేంద్రంతో సంబంధం లేకుండా 20,000 ఇచ్చేస్తామని చెప్తున్నారు. ఇప్పుడు ఏమని చెప్తారు, కేంద్ర ప్రభుత్వంతో జగన్ లాగా ఇస్తాను అంటున్నారు. అదా 1 year ఎగ్గొడే. అమ్మఒడి పథకం ఎంతమంది పిల్లలు అదమన్నారు. ఇప్పుడే కొత్తగా బాంబే ఏం పేల్చారు, అది కూడా 3 దఫాలుగా 2 దఫాలుగా ఇస్తాము అని చెప్తున్నారు. ఇవన్నీ చూసినప్పుడు ఇంతవరకు అమలు కాలేదు, అన్ని అమలు అవుతానని కూడా ఆరాకరిస్తాం. ఇంకా ఇది ఇచ్చిన సొంత హామీలకు ఉన్నాయి, ఆడబిడ్డ నీతి, తర్వాత నిరుద్యోగ భృతి, ఇవన్నీ ఉన్నాయి. కాబట్టి ఈ వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి ఆటోమేటిక్గా ఇది జగన్ గారికి ప్లస్ అవుతాయి. రెండోది, జగన్ గారికి కొన్ని డెవలప్మెంట్ యాక్టివిటీస్ ఏమైనా జగన్ గారికి భిన్నంగా ఏమైనా చేస్తున్నారా, చెప్పలేని పరిస్థితి వస్తుంది. ఇంకా చూపించాలి వాళ్ళు, లేదంటే అమరావతి అన్నారు తప్ప మిగతా ఏం చూపించాల. కాబట్టి ఈ 2 కారణాలు ఇచ్చే మళ్ళీ వస్తామన్న విశ్వాసం జగన్ గారికి రావచ్చింది. దట్టు మిత్రపక్షాలుగా 3 కలిసి పోటీ చేసినప్పుడు ప్రతిపక్షం బీజేపీ, జనసేన, తెలుగుదేశం ఇప్పుడు అధికారంకి వచ్చేసారు కాబట్టి ఇంక వాళ్ళు తగాదాలు మొదలెడతాయి. అంతకుముందు ప్రతిపక్షంలో ఉన్నటువంటి జగన్ మీద భయంతో అందరూ కలిసికట్టుగా నీకింత నాకింత, నీ పద్ధతిలో ఉండు సర్దుకున్నారు నియోజకవర్గాలన్నింటినీ. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆయన భయం, ఇప్పుడు జగన్ భయం పోయింది కదా, మళ్ళీ వస్తాడని భయం తప్ప అధికారంలో ఉండే భయం పోయింది కాబట్టి కొంచెం రిలాక్స్ అయిపోయినారు. కాబట్టి ఆ పట్టుత్వం ఉండదు, ఈ పక్క పట్టుత్వం పెరుగుతుంది. రెండోది ఉద్యోగస్తుల సమస్య. ఇప్పటివరకు ఉద్యోగుల సమస్య ఏమీ పరిష్కారం కాలేదు, ఒక డిఏ గారు ఇచ్చే పరిస్థితి లేదు. కాబట్టి మల్టిపుల్ గా ప్రభుత్వం ఇప్పటికే వైఫల్యం చెందింది, ఇంకే ఓడిపోతుందని అనలేము. బట్ ఈ 10 నెలల్లో వాళ్ళు ఇచ్చినటువంటి అప్పులు, ఆయన 60-70 కోట్లు చేస్తే 1 లక్ష కోట్లు చేస్తున్నాం. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు దేంట్లో బెటరు అనేది కనపడలేకపోవడం ఈ 10 నెలల్లో కొట్టొచ్చిన కారణం. రెండోది, వాళ్ళు అతిగా పోయి ఏదో జగన్ వచ్చేస్తాడని భయపడిపోతే, జనం భయపడిపోతాడని వాళ్ళు భయపడిపోయి లేని కాన్ఫిడెన్స్ తెచ్చిస్తున్నారు. ఇవన్నిటి కారణాలు ఇచ్చా అధికార పార్టీ వాళ్ళ మీద ఉన్న వాళ్ళ నమ్మకం కన్నా అధికార పార్టీ ఇచ్చే నమ్మకం ఎక్కువ ఉంది వైసీపీ. అందువల్ల ఆయనకి ఆ నమ్మకం వచ్చినట్టు ఉంది. మరి మరో పక్క ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలను ఇవ్వడంలో ఫెయిల్ కాలేదు. ఈరోజు టీడీపీ కూటమి ప్రభుత్వం ఫెయిల్ అయింది అంటున్నారు.
ఏపీ వాసులు. ఇప్పుడు ఏదైతే ఆయన చేస్తున్నారు, ఇప్పుడు సెకీ ఒప్పందం తీసుకుందాం. ఆ రోజు జరిగిన వాటా షేర్ అంతా, ఈ రోజు జరిగిన వాటా షేర్ అంతా, విమెన్ ట్రాఫికింగ్కి సంబంధించి ఇలాంటి కొన్ని మరీ ముఖ్యంగా రాజధానికి సంబంధించి ఇప్పుడు 3 రాజధానులు అన్న మాట చంద్రబాబు నాయుడు గారు అయితే తీయట్లేదు, కానీ 3 ప్రాంతాల అభివృద్ధికి సంబంధించిన విధంగా ఒకలా మాట్లాడుతున్నారని కూడా మనం చూస్తున్నాం. వీటన్నింటినీ జగన్ని క్రాస్ చేసి ప్రజల్లోకి తీసుకువెళ్లడంలో ఆ రోజు కూటమి ప్రభుత్వం సక్సెస్ అయింది కాబట్టే ఈ రోజు అధికారంలో ఉంది. మరి ఈ రోజు వీళ్ళు చేస్తున్న ఏదైతే కొన్ని ఇష్యూస్ ఉన్నాయో వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటి వరకు బయటకు వచ్చి సరిగ్గా మాట్లాడట్లేదు. ఎక్కడ తన వాయిస్ పెద్దగా వినిపించడం లేదు. ఇవేమీ చేయకుండా ప్రజలకు మాత్రమే అర్థం చేసుకుంటారని వదిలేస్తే ఆ సీఎం కుర్చీ అనేది దక్కే అవకాశం ఉందంటారా? ఈరోజు వారు నిన్న మీటింగ్లో చెప్పిన మాట ఏంటి? 2014 నుంచి 19 వరకు హామీల అమలు వైఫల్యాలని మనం ఎఫెక్టివ్గా చెప్పగలిగినాం. దాంతోపాటు ఆ ప్రభుత్వం పోవాలని, మనం రావాలని, పాజిటివ్ యాంగిల్ కూడా రావాలి. కాబట్టి 24 నుంచి 29 వరకు ప్లేనరీ, పాదయాత్ర 27, ఇవన్నీ ఏంటి దీంట్లో భాగమే. నిజానికి ఓడిపోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ 2 ఏళ్ళకి యాక్టివ్ అయింది. మన మాట కాదు, వాళ్ళకి ఆస్థానం యుద్ధాంశులుగా పేరున్న రాధాకృష్ణ గారు చెప్పిందే. 2 ఏళ్ళు పట్టింది. కేసీఆర్ గారు ఓడిపోయిన కేవలం 1 year పట్టింది. జగన్ గారికి 3 నెలల నుంచి నేను వచ్చేస్తాను అంటున్నాడు. అదే కదా ఆయన చెప్పింది రాధాకృష్ణ గారు. కాబట్టి ఇంత కాన్ఫిడెంట్, కాబట్టి ప్రతిపక్ష నాయకుడిగా సక్సెస్ ఆఫ్ ఫెయిల్యూర్ పక్కన పెడితే యాక్టివ్ అయితే అయ్యాడు, వాళ్ళకన్నా భిన్నంగా యాక్టివ్ అయ్యాడు. మీరు అన్నట్టు ఇంకా రోజు వెళ్తుంది. 2 సంక్షేమ పథకాలు ఏమంటే పర్సనల్ బెనిఫిట్ ఇస్తుంటారు. మీరు అర్థం చేసుకోవాల్సింది, మిగతా ఏ డెవలప్మెంటు, అమరావతి, రోడ్లు అనేది వైడర్, కానీ స్కీమ్స్ అన్నది పర్సనల్ బెనిఫిట్స్ ఉంటారు. జగన్ గారు చెప్పాల్సిన అవసరం లేదు. మీకు ఆడబిడ్డ నిధి కింద 18 సంవత్సరాలు నిన్న ఆడపిల్లలకు నెలకు 1500 ఇస్తాను అన్నాడు. దానికి జగన్ వచ్చి ఇస్తాను అన్నాడు. మీరు ఆశ పెట్టుకున్నారు కదా, అది ఈకపోతే ఇంకా జగన్ వచ్చి చెప్పాలి నీ కోపం రావడానికి. కాబట్టి సంక్షేమ పథకాలు బెనిఫిట్స్ అనేది పర్సనల్. ఇప్పుడు అమ్మఒడి ఉంది, జగన్ వచ్చి మీకు ఇలేదని చెప్పాల్సి ఉండదు, వాళ్ళకి ఇలేదు కదా, గతంలో 5 ఏళ్ళు ఇచ్చినారు కదా. కాబట్టి కొన్ని పర్సనల్ బెనిఫిట్స్ వచ్చేసరికి ఒకరు చెప్పాల్సిన అవసరం, ఆవిడ మీద కోపం వస్తుంది. అదనంగా డెవలప్మెంట్ యాక్చువల్. రెండోది జగన్మోహన్ రెడ్డి గారికి భిన్నంగా చంద్రబాబు గారు పోతున్నది ఏంటంటే ఒకటి అమరావతి రాజధాని. అదర్ దెన్ అన్ని జగన్ కన్నా బాగా చేస్తాను. ఏది మీరు చెప్పిన ల్యాండ్ టైటిల్ యాక్ట్, సిటీ అన్ని కంటిన్యూషనే. కొంచెం మెరుగ్గా చేస్తుంటాడు. మెరుగ్గా చేయకపోగా కంటిన్యూ కావట్లేదు, మెరుగు కావట్లేదు. సంక్షేమ పథకం అంతకన్నా మించి అసలు వేయట్లేదు. కాబట్టి ఈ కారణాల రీత్యా జగన్ గారి కాన్ఫిడెన్స్ ఉండొచ్చు. రెండోది 10 నెలలు అయింది, ఇంకా 4 ఏళ్ళు ఉంది. 4 ఏళ్ళు ఓపిక పట్టండి జనం చెప్తున్నాడు. 4 ఏళ్ళు అయితే ఓపిక పట్టాలి. కాబట్టి 4 ఏళ్ళలోనే అన్ని పనులు పటపట చేయాలంటే కూడా యంత్రాంగం రెడీగా ఉండదు, ఓడిపోయిన రద్దులో. పైపు కార్యకర్త కోపం ఉంది, 5 ఏళ్ళు మమ్మల్ని పట్టించుకోలేదని. కాబట్టి ఓపికగా చేయాలి కాబట్టి వారు ఓపికగా ముందుకెళ్తున్నారు. నెక్స్ట్ ఇది జరిగే ప్లేనరీ తర్వాత పాదయాత్ర కొలిక్కి వస్తున్నాయి. ప్రతిపక్షం ఎంత గట్టిగా ఉండేదానికన్నా అధికార పార్టీ తప్పులు చేయకపోతే ప్రతిపక్షం ఎంతగా బయటకు చేసినా ఏం కాదు. అధికార పార్టీ తప్పు చేస్తే ప్రతిపక్షం కొంచెం స్వల్పంగా చేసినా కూడా సక్సెస్ అయిపోతారు. అంటే అధికార పార్టీ వైఫల్యాలే ప్రతిపక్షానికి ఎప్పుడు ఆయుధాలుగా వస్తాయి. మళ్ళీ వచ్చేస్తారా లేదనేది ఈ 10 నెలలుగా అయితే రాలేము. 1 year ప్రభుత్వం నడక అర్థం అవుతుంది. ఇప్పుడు ఈ ఉల్టాగా చంద్రబాబు గారు అన్ని సరిదిద్దుకున్నారు అనుకోండి, 4 ఏళ్ళ టైం మీద పికప్ కూడా కావచ్చు. కాబట్టి ఒకటి, ఈ రోజున్న వాతావరణం ప్రకారం అధికార పార్టీ ఓడిపోతుంది, మేము గెలుస్తామని జగన్మోహన్ రెడ్డి అనుకోవడానికి కారణం ఏంటంటే ఈయన కాన్ఫిడెన్స్ కన్నా వాళ్ళు ఇచ్చే కాన్ఫిడెన్స్ ఎక్కువ ఉంది, బీభత్సంగా ఉంది. అదొక కారణం. రెండోది, మీరు నేను ఎవరిని అడిగినా చెప్తారు, సంక్షేమ పథకాలు చంద్రబాబు గారు ఇచ్చిన హామీలు అమలు సాధ్యం కాదు. 60-70 వేల కోట్ల రూపాయలు పైబడి సంక్షేమ పథకాలు ఇవ్వలేరు మనకున్న ఫైనాన్స్ సిచ్యువేషన్ రీత్యా. ఆయన 1,60,000 హామీలు ఇస్తారు, యాడిచ్చేది. అంటే ఈ ఒక్క కారణం, చంద్రబాబు గారు ఏదో మోసం గేసం అనేది జగన్ గారు ఆరోపించవచ్చు, కానీ ప్రత్యర్థిగా నేను భావిస్తున్నది ఆచరణ సాధ్యం కాదు, ఈ బడ్జెట్ సరిపోదు కాబట్టి అమలు చేయలేరు. అమలు చేయనప్పుడు ఆటోమేటిక్గా వాళ్ళు కోపం వస్తుంది.